రాయలసీమ రాగి ముద్ద కోడి కూర తిందాం రండి. ఆల్వేస్ వెల్కమ్. భోగి పండుగ అయిపోయింది, సంక్రాంతి పండుగ అయిపోయింది, నిన్నేమో కనుమ. యాక్చువల్గా నిన్న మండే రోజు కాబట్టి ఎక్కడ చికెన్ దొరకలే, మటన్ దొరకలే. ఇప్పుడు ఏం చేద్దాం, సింగనమల దగ్గరికి వచ్చాను, చెరువు దగ్గరికి. సో ఇప్పుడు మన శ్రీలోక్ బ్రోది ఇక్కడే అనమాట ఊరు, పొరపాడు. ఒకసారి ఫోన్ చేద్దాం, రమ్మందాం. నాకు చాలాసార్లు చెప్పినాడు అనంతపురంలో నాటికోడి ముద్ద ఫేమస్ కాదని లేదు. ఒకసారి మా అమ్మ చేసే రాగి ముద్ద, నేను చేసే కోడి కూర తిను బ్రో అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది కదా, చూద్దాం. మొన్నటి కాల్ చేద్దాం. చూడండి, కాల్ చేస్తున్నా, మిక్స్ స్పీకర్ ఆన్ చేస్తా. స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి జింక్ మ్యూజిక్ యాప్. అబ్బో, సాంగ్ మంచిదే పెట్టినాడు, చూద్దాం. నైస్ సాంగ్. హలో, హ్యాపీ సంక్రాంతి మామ బ్రో. సేమ్ టు యూ, సేమ్ టు యూ. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంటికాడ ఉన్నావా? పక్కా పక్కా ఉంటే నేను అనంతపురం నీ దగ్గర ఉంటాను, లేకపోతే ఇంటికాడ ఉంటాను. ఇంకా పక్కా అంటే లవర్ దగ్గర ఉంటానా? సరే బా, నేను ఇది అనంతపురంలో లేను, నేను అన్నా చెప్పుకో, చూద్దాం. ఏడుంటున్నావు? ఇంటికాడ ఉంటావుగా? లేదు లేదు, సింగనమలకి వచ్చిన. ఒకరోజు వచ్చాను నైట్ ఒకసారి మీ తోటకాడికి. మీ తోట నుంచి కొద్దిగా ముందుకెళ్తే చెరువు వస్తుంది కదా, ఆ చెరువు దగ్గర ఉన్నా. మళ్ళీ ఉండేటట్లయితే మళ్ళీ ఏంటి పరిస్థితి రా మరి? ఎక్కడికి? అరే నువ్వు ఇంటికాడికి వచ్చాయి. ఇంటికాడికి లేదు, నేను ఇంటికి రాను. నేను మీ తోటకాడికి వచ్చిన, ఇంటికాడికి ఎట్ట వస్తాగా? రాబా. లేదు లేదు, కాదు బ్రో, నువ్వు ఎప్పుడు అంటానే కదా మా ఊర్లో రాగి ముద్ద మేము బాగా చేస్తాము, అలాగే కోడి కూర బాగా చేస్తామని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చెరువు ఉంది, చెరువు దగ్గర వేసుకొని తినాం అనిపిస్తుంది నాకు. సరేలే, వాడే ఉండి వస్తాను. ఓకే, ఎంతసేపట్లో వస్తావు? ఎంత 10 నిమిషాలు. ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ చేద్దామని చేసినాను, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేలాగా ఇదంతా మాట్లాడినాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆ చికెన్ ఒక 1/2 కిలో కానీ కేజీ కానీ తీసుకో. ఏ కిలో తీసుకున్నాము? సరే, రాగి ముద్ద చేపిస్తాను అమ్మతో. సరే, ఆ రాగి ముద్ద చేస్తావా పక్కన? మాట అన్నాక మాట ఎప్పుడన్నా అన్నాక మంది. ఓకే ఓకే బ్రో, వచ్చే బ్రో, ఇక్కడ అంతా మేకింగ్ చేద్దాము. అయితే నాకు చికెన్ అయితే బయట నేను చాలా తక్కువ చేసిన, నువ్వే చేయాలి చికెన్. ఈరోజు చూస్తూ కదా నా టేస్ట్ ఎలా ఉంటుందో. అదే అదే, ఈ రోజు సింగనమల దగ్గర ఉన్న కొర్రపాడులో ఉన్న తోటలో టేస్ట్ చేసి చెప్పాలి జనాలకు ఎట్లుందని. నేను కన్ఫర్మ్ ఖచ్చితంగా వస్తాను. 10 నిమిషాలు అట్లా ఉంటా. సరే మామ బ్రో, నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఇక్కడ చేసుకొని తినడానికి. నువ్వు అర్జెంట్గా వచ్చే, ఫస్ట్ వచ్చేస్తాను. వచ్చే బా, నీళ్ళు మర్చిపోద్దు, ఓకేనా? పెద్ద క్యాన్ తీసుకొని వచ్చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బ్రో. బాయ్, తొందరగా వచ్చేసి. మనతో ఫోన్ మాట్లాడినాను, నేనైతే ఏం తీసుకురాలేదు. వచ్చేస్తా, టైం కూడా అయిపోయింది. వచ్చిన తర్వాత మనం అంతా కూడా స్టార్ట్ చేద్దాం, వర్క్ అంతా కూడా. లెట్స్ స్టార్ట్ నౌ. చికెన్ మ్యాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి శ్రీలోక్ బ్రో ఫ్రై చేస్తున్నాం అనమాట. జ్యూసీగా ఉంటుంది బ్రో మనకి ఇది కొంచెం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చికెన్ గుమ్మగుమ్మలాడుతుంది, ఎమ్మీగా ఉంది. నా బ్రదర్ అయితే స్టార్ట్ చేశాడనమాట. బట్ ఏంటంటే ఇక్కడ చూస్తే పాము కుసుమ చూపిస్తుంది చూడండి, ఇదంతా మరుగున పడ్డ బాగా అనమాట. ఇదిగో పాము. సో ఇక్కడ ఒకటి పాము కుసుమ చూశారు కదా, పాములు ఈ చెట్టు కూడా ఎక్కుతా అనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఈ చెట్టు రాగి చెట్టు బాగా చల్లగా ఉంది. అందులో పక్కనే మనకు సింగనమల చెరువు ఉంది కదా, చూపిస్తుంది చూడండి. సడన్ ప్లాన్ అనమాట, మేమైతే ప్లాన్ ఏం వేసుకోలేదు కానీ ఇదిగోండి, ఒక పక్క సింగనమల చెరువు, ఒక పక్క ఏమో తోట. ఇక్కడే స్టార్ట్ చేసాము. అండ్ ఇంకోటి చిన్న పాము కూడా తిరుగుతుంది అనిపించింది, అది కూడా కోసం చూస్తుంది అండి. అదిగో చిన్న పాము కోసం. ఇది మామూలుగా ఈ రాళ్ళల్లో ఎక్కడెక్కడో ఉంటాయి, ఎందుకంటే ఇవి పాములకు కానీ జంతువులకు కానీ పర్ఫెక్ట్ అనమాట. ఇది ఆవాసం కరెక్ట్గా ఉండడానికి బాగుంటాయి. ఇక్కడంతా కూడా చాలా వైల్డ్గా ఉందన్నమాట. ఎప్పుడు మనం అనంతపురంలో ఉంటాము, చేస్తూ ఉంటాము, తింటూ ఉంటాం, తిరుగుతుంటాం, అది వేరే విషయం. బట్ ఇట్లా మేము తోటల్లోకి వచ్చి పీస్ఫుల్గా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ అంతా కూడా. ఇక్కడైతే చికెన్ చేసుకొని రాగి ముద్ద అనమాట స్పెషల్.
శ్రీలో బ్రో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో అయితే చేయించారనమాట. సో అది కూడా రాబోతుంది ఇక్కడికి, రాగి ముద్ద. ఇక్కడే తినేసి మీకు చెప్తాం రివ్యూ ఎలా ఉంటుంది అనేది. కొన్ని వాటర్ తీసుకు ఉప్పు వేసుకో బ్రో, ఉప్పు వేసుకో, కారం వేసిన, కరివేపాకు వేసిన మొదటిగానే, కారం వేసుకో, కరివేపాకు వేసుకో, తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకో. తగ్గేదే ఈరోజు మనం వైల్డ్గా చేయాలి ఇది. నాకైతే ఈ అట్మాస్ఫియర్ చూసి అంటే నాకు ఎవరు గుర్తొస్తున్నాడు బ్రో, బేర్ గ్రిల్స్ గుర్తొస్తున్నాడు. వాడు ఇంకా మనకంటే ఘోరమైన అంతేనట. ఇది ఇంట్లో చేసిన మసాలా బ్రో, ఇంట్లో చేసింది. ఓకే, అంత అవసరం లేదు మనకు, కొంచెం అయితే చాలా ఫ్లేవర్ కోసం ఉంటుంది. ఇంకా ప్రిపరేషన్ అంతా చేసేసామన్నమాట. సో శ్రీలోక్ బ్రో అయితే చాలా కష్టపడినాడు. సో ఇప్పుడు చూడండి బాగా కాలుతుంది. ఇంకోటి కట్టెల పొయ్యి మీద చేసుకోవడం అనేది చాలా రోజులు అయింది. ఇప్పుడు చేసుకుంటే నాకు విలేజ్ చిన్నప్పుడు మేము కూడా ఇట్లా చేస్తాను, అది గుర్తొస్తుంది. పాములు ఏం రావులే, నాకు భయం అవుతుంది ఇక్కడ. స్మెల్ అయితే అదరగొడుతుంది అబ్బా, మామూలుగా రావట్లేదు స్మెల్. ఇంకా ఇది ఉడకాలి బాగా. అవునవును, కొద్దిగా వాటర్ వేస్తే బాగుంటుంది ఏమో బ్రో, కొంచెం వాటర్ వేద్దాం. అంటే మసాలా ఉంది కదా, అదే సరిపోతుంది నాకు. ఫ్రై మోడ్లో ఉంది కాబట్టి మసాలా అంతా పట్టుకుంటుంది అన్నమాట ముక్కకి. వాటర్ వేస్తే ఇంకా బాగా కుతకుతలాడుతుంది. కొంచెం కాసేపు కావాలా. వేద్దాం. సో ఆల్మోస్ట్ చికెన్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకో అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాము. అబ్బాయి కెమెరా బ్యాక్ సైడ్ ఉంటాడు అనమాట. సో ఇంకా మరి ముద్ద ఎలా బ్రో? ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తుందా? ఓకే, చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందనేది. ఇక్కడ మనోడు వస్తానండి. ఇప్పుడు ఏం చేశానంటే ఒకటి వాటర్ క్యాన్, ఇందాక చెప్పాలనుకున్నా మర్చిపోయాను. వీళ్ళకి వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి ఒకటి వాటర్ క్యాన్ తెచ్చాడు అనమాట. అండ్ ఇంగ్రీడియంట్స్ అనేది తెచ్చాడు, ఉప్పు, కారము, పెరుగు ప్యాకెట్, పసుపు, ఆచి మసాలా. సో ఇవన్నీ తెచ్చాడనమాట. బాగా సింపుల్గా అయిపోయింది. సో గైస్, ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో అలాగే మన శ్రీలోక్ బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా బాగా చేస్తారు కంటెంట్ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన బ్రో ఛానల్. ఏమో బ్రో ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయిందిగా. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ముద్ద తెప్పియడం లేట్, ఇంకా కాసేపు ఉంటే ఇంకా అయిపోయింది. యాక్చువల్గా అయితే దించేయడం ఇంకా, ఎందుకంటే మన వాళ్ళకి చూపిద్దాం ఎలాగా మనం కుకింగ్ చేస్తాం ఏంటి కదా. అయితే సో టేస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా ఇలా బయట నేచర్లోకి వచ్చి కుకింగ్ చేసుకునే దాంట్లో ఉన్నంత ఆనందము, అంత టేస్ట్ ఎక్కడ దొరకదు మేబీ నాకు తెలిసి. ఇప్పుడు మన తోటలోకి రావడం వల్ల మనకు అదనపుగా ఈ కట్టెలు కానీ ఈ పొయ్యికి సంబంధించి గుండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి ఈజీగా దొరికేసినాయి కదా. యాక్చువల్గా అయితే ఇది అడవిలో మనం ఏమైనా చేసుకోవచ్చు, మన కట్టెలు కానీ ఏదైనా కానీ. మనకి అడవిలో గ్యాస్ స్టవ్ అనేది యూజ్ చేసుకోకుండా, గ్యాస్ స్టవ్ అనేది ఈ మధ్య ట్రైనింగ్ అనే కానీ పూర్వకాలంలో అంతా బయటకు వచ్చినప్పుడు అడవిలో ఇలాగనే కదా చేసుకుంటుంది. సో మనం బయటకు వచ్చామంటే కట్టెల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఒకటి అగిపెట్టి ఉంటే చాలు, ఏమైనా అంటియచ్చు. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఇవి రావాలనుకున్నాం, 2-3 రాళ్ళు ఇట్లా వేసుకొని మనం ఇది చేసుకున్నా కూడా చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది, ఆ టమాటో ఫ్లేవర్ కానీ, ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ. ఇప్పుడు చికెన్ మసాలా వేసాం కదా మనం, ఓన్లీ చికెన్ మసాలా చేస్తాం బ్యాక్లాట్స్. మరి అట్లా కాకుండా మొన్న ఇంటికి నుంచి మసాలా తెప్పించాడు అనమాట. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇంట్లో చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు ఏదో బయట వచ్చి చేస్తామంటే ఏదో అట్లా అనిపించలేదు. అంటే ఇందులోకి మనం ఏంటంటే ఆయిల్ వేయకోకుండా నెయ్యి వేసుకున్నాం కదా, ఈ టేస్ట్ కొంచెం మారుతుంది అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే చికెన్ మసాలా మళ్ళీ వేసి కొంతమంది వేరే డిఫరెంట్గా వేస్తారు, మనం చేసింది కొంచెం డిఫరెంట్గా అనమాట. అంత రొటీన్ లేకపోకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మ్యారినేట్ చేసుకుని ముందుగానే మసాలా మిక్స్ చేసుకున్నాం, తర్వాత ఆయిల్ అది నెయ్యి వేసుకొని ఆనియన్స్ టొమాటో వేసేసుకొని అలా కొంచెం కాసేపు ఫ్రై చేసుకున్నామంటే తర్వాత కాసేపుకి ఇది కాసేపు మగ్గినేయాలి మన మసాలా కలిపి చికెన్. అప్పుడు బాగా చికెన్ అనేది కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మనకి. అంతా కూడా ఇది మామూలుగా డిఫరెంట్ కలర్ అయితే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుంది బ్రో? అలా వచ్చేదానికన్నా సూపర్ ఉంటుంది ఇది. అవునా? ఓకే, అలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి ఇలా అడవికి వచ్చినప్పుడు ఇలా తోటలు కానీ ఏదైనా చేసుకుంటే ఆ టేస్ట్ వేరు. ఓకే, 2 కేజీలు కేజీ కాదు కదా, 2 కేజీలు 3 కేజీలు చికెన్ అయినా ఈజీగా తినేస్తాం. అదే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకా చాలా ఎదురుగా వెయిట్ చేస్తున్నా టేస్ట్ చేసి చెప్పడానికి. అంటే కాలుతుంటుంది, కొంచెం చూడు సార్ టేస్ట్. ఓకే, కాలుతుంటుంది కొంచెం, కాలిపోతుంది బ్రో. కాలుతుంది. బాగా గుర్తు నాకు, చిన్నప్పుడు అమ్మ ఇంట్లో చికెన్ చేసింది అనుకో. ఇప్పుడు మనం చేసిన మసాలా కాదు బ్రో, ఈజీగా పట్టి ఉంటుంది. ఇంట్లో అమ్మ చిన్నప్పుడు చికెన్ చేసినప్పుడు అది కాకపోయినా కూడా వచ్చి తినాలనిపిస్తుంది కదా. అవునవును, కరెక్ట్.
ఎలా ఉంది? అదిరిపోయింది. బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు కారం పర్ఫెక్ట్ బ్రో. బాగుంది కదా. ఇంకోటి ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగా టచ్ అవుతుంది అనమాట. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యాయి. సో చాలా బాగుంది. గత 2 నెలలుగా మనోడు నేను ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. డైలీ చికెన్ అనేది పడుతుంది. ఏమంటావు బ్రో? ఒక రోజు అటు ఇటు అయినా డైలీ చికెన్ పడుతుంది. ఎన్నో తిన్నాం మేమైతే, రెస్టారెంట్స్లో కావచ్చు, బయట కావచ్చు. బట్ ఈ ఫ్లేవర్ అయితే ఈ ఫ్లేవరే టేస్ట్ బాగుంది. మెయిన్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ చెరువు ఉంది. ఇక్కడంతా కూడా అన్ని అరటి తోటలు, తర్వాత వచ్చేసి కూరగాయల పంటలు ఉంటాయి కదా, పంటలన్నీ పెట్టేసినారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం అన్ని ఏంటి టమాటాలు అన్ని వచ్చేటప్పుడు అందువేలో సేకరించినట్టు. అవునా? అయితే ఎర్రగడ్డ ఒకటి తెచ్చాం మనం. ఇంటికాడ నుంచి ఎరగడ కూడా తెచ్చాం. నైఫ్ తెద్దాం అనుకుని మర్చిపోయినాము. అది చేతులతో తుంచేసేసాం. అది మీకు తెలియదు. అది బాగా యూస్ఫుల్ అయింది. బయటనే ఇక్కడ మనకి అన్ని తోటలు ఉన్నాయి కదా, తోటలో ఉండే కొత్తిమీర, తోటలో ఉండే టమోటాస్, తోటలో ఉండేవన్నీ తెచ్చాడనమాట. కొన్ని మసాలా ఐటమ్స్ మాత్రం బయట కొన్నాడు. ఓకే గైస్, ఇప్పుడైతే ఇంకో బైక్ యాడ్ అయింది. కిట్టు కూడా వచ్చాడనమాట. సీలోక్ బ్రో. కిట్టు, హాయ్ కిట్టు. ఓకే, ముద్ద కొడి కూర తిందామా? ఓకే డన్. ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే ఏం బ్రో, ఇక్కడ కూర్చుందామా బ్రో? ఇది బాగుంటుంది విజువల్. ఇక్కడ కూర్చుందాము, బాగుంటుంది. సరే. అరిటాకు భోజనం అని చెప్పచ్చు చెప్పాలంటే. ముద్ద ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది ముద్ద సరిపోకపోతే రైస్, ముగ్గురికి 3 ముద్దలు, రైస్ కూడా ఎక్స్ట్రా రైస్. ఓకే, ఇంకా వేడి వేడి చికెన్. ముద్ద అయితే ఉంది. సిలోక్ మామ బ్రోకి వస్తుంది సార్. అండ్ కిట్టుకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు పెద్దది వచ్చింది. ఓకే కోడి కూర. ఇంక మళ్ళా తినదీయాలా? సారీ. కొంచెం పెద్ద బండి ఇది, ఉండు బ్రో చెప్తా. ఓకే, కిట్టు చిన్న బండి. కిట్టు ఓకే కిట్టు చూడు, అదంతా నీకే. రాయలసీమ రాగి ముద్ద, కోడి కూర ఆల్వేస్ వెల్కమ్స్ యూ. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉందా? ఓకే, గీ ఫ్లేవర్ మాత్రం సూపర్ తగులుతాను. ఓకే, ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. రాగి ముద్ద అమ్మ అయితే అదరగొట్టింది, శ్రీలోక్ వాళ్ళ మదరు. అండ్ చికెన్ అయితే శ్రీలోక్ చేసినాడు, అదరగొట్టేసినాడు. నెయ్యి ఫ్లేవర్ కానీ ఆ స్పైసీనెస్, ఆ విలేజ్లో మనం ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ అయితే అచ్చు గుద్దినాడు మనోడు. మాటలు లేవు, పూనకాల లోడింగ్. అన్న సైలెంట్ ఉన్నాడు అందులో. ఇంకా రైస్ కూడా ఉంది, తిందాం. కట్టు కూడా ఉంది. నువ్వు బ్రో ఏమనిపిస్తుంది నీకు? ఓపెన్ చెప్పు. యాక్చువల్గా అయితే నాకు చాలా రోజుల నుంచి నేను తిందాం అనుకుంటాను, కానీ ఏంటంటే ఎప్పుడు రొటీన్ గా రెస్టారెంట్ కి తింటుంటున్నాము. అలాగే వైల్డ్ లైఫ్ కూడా వచ్చేసి మనం ఒకసారి ఇట్లా కుకింగ్ చేసుకొని తినడం చాలా బాగుంటుంది అనిపించుంటుంది. కానీ ఈరోజు ఆ టైం అనేది మనకు కుదిరింది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. అయితే మీరు రావడం, కిట్టు రావడం చాలా బాగుంది. ఇంకోటి ముద్దకు చికెన్కు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అందులో బాగా తమ్నేల్ చూసింటారు మీరు, తమ్నేల్కు తగ్గట్టుగానే వీడియో ఉంది అనుకుంటున్నా. తమ్నేల్ చూసారు కదా, అందుకే ఇట్లా కొత్తగా ట్రై చేసాము. సో ఐ హోప్ గైస్ ఇట్లా కొత్త కంటెంట్ చేస్తుంటాము. ఇంకా మీరు ఐడియాస్ ఇవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి. ఇంకా డిఫరెంట్గా మేమే కుకింగ్ చేయమంటే కూడా చేస్తాం మేము. మీకు ఇంట్రెస్ట్ చూస్తానంటే చెప్పండి గైస్, కామెంట్ చేయండి. తప్పకుండా మేము అవి పాటిస్తాము, ఎందుకంటే మాకు మీకు చూడడం ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలామంది అడుగుతుంటారు అనమాట, అన్న రైడ్కి అయితే మేము వస్తుంటాము చెప్పండి అంటున్నారు. బట్ రైడ్కి వెళ్తామో లేదా అది పక్కన పెడితే ఒక ప్లాన్ ఉంది దానికి. బట్ ఇట్లా ఫుడ్ పరంగా అయితే ఇట్లా బయటకు వచ్చేసి ఒక అట్మాస్ఫియర్లో పక్క చూడండి, చెరువు కూడా ఉందన్నమాట, చిన్నమాల చెరువు. తోటలలో చల్లగా ఉంది, వెదర్ అంతా కూడా ఈరోజు వేడిగా ఉన్నప్పటికీ చల్లగా ఉంది. సో ఇక్కడైనా ఏం లేదండి, మనకి వీలు కుదిరితే మన టైం బట్టి ఎక్కడైనా, అది ఏ ఊరైనా పర్వాలేదు, ఆ ఊరి పేరు కామెంట్ చేసినా కూడా అక్కడ కుకింగ్ చేసుకుని తిందాం, అక్కడ కూడా బాగుంటుంది. వాళ్ళ ఊరికి పోదాం, వాళ్ళ ఊరికి వెళ్దాం. సో ఇది గైస్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.